వడ్డేర్లను ఎస్టీ జాబితాలో చేర్చే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా క్లారిటీతో ఉన్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. అనంతపురం లలిత కళా పరిషత్లో జరిగిన వడ్డే ఓబన్న రాష్ట్ర స్థాయి జయంతోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ, జిల్లా అధ్యక్షులు, వడ్డేర సంఘం నాయకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా వడ్డే ఓబన్న గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వడ్డే ఓబన్న 1846లో బ్రిటిష్ వారిపై దండెత్తిన యోధుడు అన్నారు. తెలుగువారి ఆత్మ గౌరవం నిలపడం కోసం విరోచితంగా పోరాడారన్నారు. ఆయన జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందంటే వడ్డే ఓబన్నకు సరైన నివాళి అర్పించడమే కాదని బీసీల పట్ల ఆయనకున్న ప్రేమకు నిదర్శనమన్నారు. వడ్డేర్లను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇది బీసీ పక్షపాతి ప్రభుత్వం అన్నారు. 219వ స్వాతంత్ర సమరయోధులు దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మరి వడ్డే ఓబన్న గారి రాష్ట్ర పండగ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసి స్థానిక శాసనసభలు సభ అధ్యక్షులు మరి ప్రసాద్ గారికి, అదేవిధంగా వేదిక పైన పార్లమెంటు సభ్యులకు, మరి శాసన సభ్యులకు, మరి జిల్లా అధ్యక్షులకు, అదేవిధంగా మరి మన జిల్లా కలెక్టర్ గారికి, మా బీసీ వెల్ఫేర్ అంటే మన బీసీలందరి అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతూ ఎప్పుడు ఏ జయంతి అయినా సార్ రేపు జయంతి ఉంది అంటేనే మరి ఎన్ని పనులున్నా వారి భుజస్కంధాలపై వేయించుకొని మరి మన బీసీల అభివృద్ధికి తోడ్పడుతున్న మన బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ మల్లికార్జున గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్న వడ్డేర్ల కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వర్ గారికి, వేదిక పైన ఉన్న డైరెక్టర్లకు, మరి ప్రజాప్రతినిధులకు, కూటమి నాయకులకు, ముఖ్యంగా మన బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు మరి అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా వడ్డే సోదరులు, ఎందుకంటే ఈ ప్రోగ్రాం రాష్ట్ర పండుగగా ప్రకటించిన మొట్టమొదటిసారి గుంటూరులో చేశాం. మరి మన ఉమ్మడి జిల్లా వడ్డే సంఘం కుల పెద్దలందరూ లేదు ఈసారి అనంతపురంలోనే ఏర్పాటు చేయాలి, మేము ఖచ్చితంగా సక్సెస్ చేస్తాం, మా భుజస్కంధాలపై చేస్తామని చెప్పి పెద్దలందరూ మరి మా వడ్డే సోదరులు, వడ్డే కుల పెద్దలందరికీ మరి ప్రభుత్వం తరఫున కూడా మీ అందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ విచ్చేసిన బీసీల్లో భాగమైన మా వడ్డే సోదరులందరికీ మరి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముందస్తుగా మరి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు కూడా మీకు తెలియజేస్తున్నాం. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏదైతే ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం మరి ఏ విధంగా అయితే పోరాటం చేసిన వ్యక్తి అంటే నీతి నిజాయితీకి నిబద్ధతకు ధైర్యంగా పోరాడిన వ్యక్తి వడ్డే ఓబన్న గారి మరి ఎంతగా ఉన్నారో మరి ఆ జాతిలో మరి వారసులైన మీ అందరికి కూడా మరి నిజంగా చాలా గర్వంగా ఉందన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి నేను తెలియజేసేది ఒకటే, మరి ఆనాటికే అంటే 219 సంవత్సర జయంతి రోజు అంటే 1987లోనే మరి వడ్డే ఓబన్న గారు ఈ దేశం కోసం ఏ విధంగా పోరాటం చేశారో మనం చూసాం. మరి ఖచ్చితంగా నేను తెలియజేసేది ఒకటే, ఇక్కడ వేదిక పైన మేమంతా ఈరోజు వేదిక పంచుకోగలుగుతున్నాము. మరి ఏదైతే వడ్డే ఓబన్న గారి స్ఫూర్తితో మరి వడ్డేర్లే కాదు బీసీలను గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజు కాకి బట్టల్లో ఉన్న పోలీసుల బిడ్డలు కావచ్చు, వేదిక పైన మేము కావచ్చు, రెవెన్యూ శాఖ కావచ్చు, అన్ని శాఖల్లోనూ మన ఆంధ్రప్రదేశ్లో మరి బీసీలను గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. అదే స్ఫూర్తితోనే ఈరోజు మన బీసీల పక్షపాతి, బీసీలే శ్వాస, బీసీలే దేశ, బీసీల అభివృద్ధి అభిలాషిగా చేస్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. నిజంగా నేను చాలా గర్వపడుతున్నా. ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు మంత్రి అవకాశం వస్తుంది అని తెలుసు, ఏ శాఖ ఇస్తారో అని నేను భయపడ్డా. కానీ నేను బీసీ బిడ్డగా మరి బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా నాకు ఇవ్వడం నిజంగా చాలా గర్వంగా ఉందన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. బీసీల గుర్తించిన నాయకుడు, బీసీల గుర్తించిన పార్టీ మరి ఈరోజు ఏదైతే వడ్డే ఓబన్న గారు దేశం కోసం ఎలా పోరాటం చేశారో మరి కూటమి ప్రభుత్వం రావాలి, మళ్ళీ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రావాలని అంతే స్ఫూర్తితో, అంతే ధైర్యంగా మరి రాక్షసులతో పోరాటం చేసి కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది, పెద్దపీట వేసింది మన బీసీల్లో భాగమైన వడ్డే సోదరులు కూడా అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం.
చాలా సంతోషంగా ఉంది. నేను తెలియజేసేది ఒక్కటే, ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట రివ్యూ పెట్టింది ఏ డిపార్ట్మెంట్ అంటే మన బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంటే. మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేసిన రివ్యూలో ఎక్కువగా రివ్యూ చేసింది కూడా మన బీసీ వెల్ఫేర్లోనే అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి బీసీలు అంటేనే బ్యాక్ బోన్, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం అంటేనే బీసీలు. మరి చంద్రబాబు నాయుడు గారు మన బీసీలు ఏ విధంగా అభివృద్ధి చేయాలనేదే చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష. మరి మన యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో బీసీల్లో భాగమైన ఒడ్డర్లకు కొన్ని హామీ ఇచ్చారు. నన్ను పిలిచారు, ఏం సవితమ్మ మనం అధికారంలోకి వచ్చాం, మరి ఒడ్డే ఓబన్న గారి జయంతి మరి జనవరి 11న వస్తుంది, మరి మీరు ఏం ప్లాన్ చేశారంటే సార్ ఫైలు పంపించాం సార్, ఒడ్డే ఓబన్న గారి జయంతి జనవరిన రాష్ట్ర పండుగగా చేస్తున్నామంటే నేను హామీ ఇచ్చింది రాష్ట్ర పండుగ కాదు, పర్మనెంట్ జీవోగా ఒడ్డే ఓబన్న గారి జయంతిని మీరు చేయించండి, రాష్ట్ర పండుగ చేస్తాం, వారికి ఒడ్డే ఓబన్న గారి రాష్ట్ర మరి పర్మనెంట్ జయంతి పర్మనెంట్ జీవో ఇప్పించండి సవితమ్మ అని చెప్పి సీఎంఓ కూడా ఫోన్ చేసి ఆదేశాలు ఇచ్చిన నేత మన యువగలం అధినేత, బీసీల పక్షపాతి యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మనం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం, ఓటర్లకు పెద్దపీట వేస్తామన్నాం, రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా కూడా మనం బలోపేతం చేస్తామని చెప్పాం. ఆ అడుగుల్లోనే ముందుకు వేస్తున్నామన్న విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఏదైతే క్వారీలో రిజర్వేషన్ అని చెప్పాం, 15% క్వారీలో రిజర్వేషన్ ఇస్తున్నాం. మన సోదరులు అడిగినట్లుగానే ముఖ్యంగా మన బీసీలకు మన పార్థసారథి గారు చెప్పినట్లు ముఖ్యంగా మనం విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి, విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలనే గొప్ప సంకల్పంతోనే మన విద్యాశాఖ మంత్రి కూడా పెను మార్పులు తీసుకొచ్చారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం పిల్లల్ని బాగా చదివించుకొని ఈరోజు వాళ్ళని విద్యావంతులు చేస్తే ఖచ్చితంగా మనం ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి మనం వెళ్ళగలమన్న విషయాన్ని కూడా మా సోదరులందరికీ నేను తెలియజేస్తున్నా. మరి మన బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మన బీసీ బిడ్డలు చదువుకుంటున్న బీసీ హాస్టల్స్ రెనోవేషన్ చేస్తున్నాం, బీసీ గురుకుల పాఠశాల రెనోవేషన్ చేస్తున్నాం, వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. తల్లికి వందనం కింద ఎక్కువగా లబ్ధి పొందింది మన బీసీ బిడ్డలే. ఈరోజు మనం ఒక పక్క సంక్షేమ పథకాలు అందజేస్తూ ఒక పక్క రాష్ట్రానికి సంపద సృష్టిస్తూ మరి ఈరోజు పరిశ్రమలు తీసుకొస్తుంటే మళ్ళీ మన బిడ్డలకు ఉపాధి చూపించడానికే మనం ఈరోజు మన ముఖ్యమంత్రి గారు, మన డిప్యూటీ సీఎం గారు, క్యాబినెట్ మరి ప్రజాప్రతినిధులు అందరూ కష్టపడుతున్నామన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి మొన్నటి రోజునే ఒడ్డే కార్పొరేషన్ చైర్మన్ గారిని, డైరెక్టర్ని, పెద్దలందరినీ పిలిపించి రివ్యూ కూడా చేశాం. మరి మీకు ముందుండగా మీరు ఏవైతే ఎదుగుదలకు మేము ఏ విధంగా తోడ్పడగలదు ప్రభుత్వం అంటే ఆదరణ 1 ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఆదరణ 2 ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఆదరణ 3 కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి ఆదరణ 3 కింద మన ఒడ్డే కులస్తులకు ఏ విధంగా అయితే మనం పనిముట్లు ఇవ్వగలం అన్నది పెద్దలందరితోనూ మాట్లాడాం. వారి సూచనల మేరకి ఖచ్చితంగా మీ అందరికీ అందజేస్తామన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా ఎన్నికల్లో మనం ఏదైతే చెప్పామో కార్పొరేషన్లు, అసలు కార్పొరేషన్లు బీసీలు గుర్తించిందే అన్నా, మరి కార్పొరేషన్లు ఏర్పాటు చేసిందే తెలుగుదేశం పార్టీ. మరి ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు దశ మేరకు ఏదైతే జనాభా దామాసా ప్రకారం విధులు కూడా కార్పొరేషన్ల ద్వారా ఏర్పాటు చేస్తున్నామనే విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, అంతేకాకుండా బీసీల రక్షణ చట్టానికి కూడా మరి అడుగులు వేస్తున్నాం. అంతేకాకుండా మరి చట్టసభల్లో 33% కావాలి అని తీర్మానం చేసి మరి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి బీసీలకు ఎంఎస్ఎంఈ పార్కుల ద్వారా కావచ్చు, మరి ముఖ్యమంత్రి గారు తెలియజేసేది ఒక్కటే, అందరూ అన్ని రంగాల్లోనూ ఉండాలి, మరి వ్యాపార పరంగా కూడా ముందుండాలనే ఉద్దేశంతో ఎంఎస్ఎంఈలో కూడా మన బీసీలకు పెద్దపీట వేస్తున్నారన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, అంతేకాకుండా మనం ఏదైతే మేనిఫెస్టోలో చెప్పనివి కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది కూటమి ప్రభుత్వం అనే విషయం మీకు తెలియజేస్తూ, నేను ఖచ్చితంగా మన సోదరులు అడిగారు ఎస్టీలో చేర్చాలన్న విషయం, మనకన్నా మీకన్నా
ముఖ్యమంత్రి గారు క్లారిటీగా ఉన్నారన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే బీసీలు ఏ విధంగా కష్టపడుతున్నారు, బీసీలు ఎక్కడ ఏ ప్రాంతంలో ఏం పని చేస్తున్నారన్న విషయం క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తూ, మరి నేను వడ్డే సోదరులకు, నా బీసీ సోదరులకు, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కోరుకునేది ఒకటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి తీసుకొచ్చాం. అభివృద్ధి కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగని అభివృద్ధి మన రాష్ట్రంలో జరుగుతోందనే విషయం మీకు అందరికీ తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, జిల్లాలు కావచ్చు, నియోజకవర్గాలు కావచ్చు, మండలాల వైద్యుకి తీసుకున్న మనం అభివృద్ధిపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామన్న విషయం మీకు తెలియజేస్తూ, మరి నేను మీ అందరికి కోరుకునేది ఒకటే, బీసీలకు మన ఒడ్డర్లకు న్యాయం జరిగింది తెలుగుదేశం పార్టీలో, మరి జరగబోయేది కూడా కూటమి ప్రభుత్వంలో అన్న విషయం తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ ఎల్లవేళలా మరి కూటమి ప్రభుత్వానికి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడికి మనం ఎల్లవేళలా అండదండగా ఉండాలని కూడా కోరుకుంటూ, మరొక్కసారి మరి వడ్డే సోదరులకు, పెద్దలకు, కుల పెద్దలకు మరొక్కసారి ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన మన బీసీ వెల్ఫేర్ వరకు, మరి పోలీస్ వరకు, మీడియా వరకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, జై హో వడ్డీ ఓబన్న, జై హో వడ్డీ ఓబన్న.